కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల చలో ఢిల్లీ, బీసీల పోరుగర్జన మహాధర్నాకు తరలి వెళ్తున్న ప్రత్యేక రైలును హైదరాబాద్ చర్లపల్లిలో జెండా ఊపి ప్రారంభించారు. కేంద్రం బీసీ బిల్లును ఆమోదించకపోతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తే బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీలోనే బహిరంగ సభ ద్వారా అభినందనలు తెలియజేస్తామన్నారు. దేశవ్యాప్తంగా జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని, అదేవిధంగా విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని ఆయా పార్లమెంటులో ఆమోదించి దాన్ని బిల్లు రూపంలో తీసుకురావాలనే ప్రధాన డిమాండ్తో ఒక ప్రత్యేక రైలు బోగి ద్వారా ఇవాళ ఢిల్లీకి బయలుదేరుతున్నాం. జంతర్ మంతర్ దగ్గర ఏప్రిల్ 2వ తేదీన వేల మందితోటి బీసీల ఓరు గర్జన మహాధర్నా పేరుతోటి ధర్నా చేయబోతున్నాం. ఇవాళ బీజేపీ ఇక్కడ బీసీ బిల్లుకు మద్దతు తెలిపింది, కానీ కేంద్రంలో వచ్చే వరకల్లా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంది.